హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఓమన్ దేశపు లాటరీ అయిన ఓమ్ మిలియనియర్ లాటరీ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓమ్ మిలియనియర్ లాటరీ అనేది ఇంటర్నేషనల్ లాటరీ. సో ఇది ఓమన్ దేశానికి చెందింది. మీరు మస్కట్, సౌదీ ఎక్కడైనా సరే ఈ యొక్క డ్రా అనేది మీరు తీయొచ్చు. ఇది ఇంటర్నేషనల్ డ్రా. ప్రతి ఒక్క దేశం నుండి దీని యొక్క లాటరీ అనేది తీయవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టికెట్ ధర ఎంత ఉంటుంది, అలాగే దీని యొక్క ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, అలాగే దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, టికెట్ ఎలా కొనాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఓమ్ మిలియనియర్ డ్రా వచ్చేసి ప్రతి గురువారం రాత్రి దుబాయ్ టైం లోపల 8 గంటలకు ఉంటుంది. అంటే మన ఇండియా టైం లోపల రాత్రి 9 గంటల 30 నిమిషాలకు దీని యొక్క లైవ్ డ్రా స్టార్ట్ అవుతుంది. ఓమ్ మిలియనియర్ యొక్క టికెట్ ధర వచ్చేసి 25 దరమ్స్. 25 దరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 570 రూపాయలు అవుతుంది. దీని యొక్క టికెట్ ధర మన ఇండియా కరెన్సీ లోపల 570 రూపాయలు అవుతుంది. అలాగే ఓమ్ మిలియనియర్ యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి 100 మిలియన్ దరమ్స్. అంటే మన ఇండియా కరెన్సీ లోపల 220 కోట్లు అవుతుంది దీని యొక్క ప్రైజ్ మనీ. ఓమ్ మిలియనియర్ లోపల 1 to 44 నెంబర్స్ ఉంటాయి. ఇందులో 1 నుండి 44 నెంబర్లు ఉంటాయి. ఈ 1 to 44 నెంబర్స్ లోపల మనం ఏమైనా 7 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ 7 నెంబర్స్ లోపల 7 నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు 100 మిలియన్ దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. 100 మిలియన్ దరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 220 కోట్ల ప్రైజ్ మనీ మీ సొంతం అవుతుంది. ఒకవేళ మీకు ఈ 7 నెంబర్స్ మ్యాచ్ అయితే. 7 నెంబర్స్ మ్యాచ్ కాకుండా ఓన్లీ 6 నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు 5 lakh దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5 lakh దరమ్స్. 5 lakh దరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 1,12,50,000 రూపాయలు అవుతుంది. ఒకవేళ ఈ 7 నెంబర్స్కు 6 నెంబర్లు మాత్రమే మ్యాచ్ అయితే. మీకు ఈ 7 నెంబర్స్ లోపల 7 నెంబర్స్ మ్యాచ్ కాకుండా, ఒకవేళ 6 నెంబర్స్ కూడా మ్యాచ్ కాకుండా ఓన్లీ 5 నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు 5,000 దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. ఇది మూడో ప్రైజ్గా. ఒకవేళ మీకు 5 నెంబర్లు మ్యాచ్ అయితే, ఈ 7 నెంబర్స్కు 5 నెంబర్లు మ్యాచ్ అయితే మీకు 5,000 దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. 5,000 దరమ్స్ ప్రైజ్ మనీ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 1,12,000 రూపాయలు అవుతుంది. మీకు ఈ 7 నెంబర్స్ లోపల 5 నెంబర్స్ మ్యాచ్ అయితే 1,12,000 రూపాయలు మీ సొంతం అవుతుంది. 7 నెంబర్స్ మ్యాచ్ కాలేవు, 6 నెంబర్స్ మ్యాచ్ కాలేవు, 5 నెంబర్స్ కూడా మ్యాచ్ కాలేవు, ఓన్లీ 4 నెంబర్స్ మాత్రం మ్యాచ్ అయితే మీకు 500 దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ 7 నెంబర్స్కు 4 నెంబర్స్ మ్యాచ్ అయితే 500 దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. 500 దరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 11,250 రూపాయలు అవుతుంది మన ఇండియా కరెన్సీ లోపల. ఒకవేళ మీకు 4 నెంబర్లు మ్యాచ్ అయితే. మీకు 7 నెంబర్స్ మ్యాచ్ కాలేవు, 6 నెంబర్స్ కూడా మ్యాచ్ కాలేవు, 5 నెంబర్స్ కూడా మ్యాచ్ కాలేవు, ఓన్లీ 4 నెంబర్స్ కూడా మ్యాచ్ కాలేవు, అలాగే ఓన్లీ 3 నెంబర్స్ మాత్రమే మ్యాచ్ అయ్యాయంటే మీకు 10 దరమ్స్ ప్రైజ్ మనీ ఉంటుంది. 10 దరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 250 రూపాయలు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఒకవేళ 7 నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు 100 మిలియన్ దరమ్స్, 6 నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు 5 lakh దరమ్స్, అలాగే మీకు 5 నెంబర్స్ మ్యాచ్ అయితే 5,000 దరమ్స్, 4 నెంబర్స్ మ్యాచ్ అయితే 500 దరమ్స్, ఓన్లీ 3 నెంబర్స్ మ్యాచ్ అయితే 10 దరమ్స్. సో ఇట్లా ఉంటుంది ప్రైజ్ మనీ ఇందులో. అలాగే ఇందులో ఈ యొక్క ప్రైజ్ మనీతో పాటు రఫల్ ఐడి కూడా ఇందులో ఉంటుంది. రఫల్ ఐడి ప్రతి వారం ఒక్కరికి ఉంటుంది. రఫల్ ఐడి యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి 1 lakh దరమ్స్ ఉంటుంది. 1 lakh దరమ్స్ అంటే మన ఇండియా కరెన్సీ లోపల 22,50,000 రూపాయలు అవుతుంది. 1 lakh దరమ్స్ మన ఇండియా కరెన్సీ లోపల 22,50,000 అవుతుంది. ఇది రఫల్ ఐడి. ఇది ప్రతి గురువారం ఒక్కరికి ఉంటుంది. మీరు ఓమ్ మిలియనియర్ లోపల టికెట్ బుక్ చేసుకున్నాక మీకు గ్రీన్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ గ్రీన్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ గ్రీన్ సర్టిఫికేట్ లోపల మీకు రఫల్ ఐడి కూడా నెంబర్ ఉంటుంది చూడండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఈ ఓమ్ మిలియనియర్ గురించి. సో టికెట్ యొక్క ధర 25 దరమ్స్ ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ 7 నెంబర్స్ విన్ అయితే, 6 నెంబర్స్, 5 నెంబర్స్, 4 నెంబర్స్, 3 నెంబర్స్ మ్యాచ్ అయితే మీకు ఇంత అమౌంట్ అనేది వస్తుంది. సో ఇది ఓమ్ మిలియనియర్ గురించి. మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ ఓమ్ మిలియనియర్ లోపల విన్ అయితే ఓమన్ దేశం వెళ్ళాల్సి ఉంటుందా అని. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ ఓమ్ మిలియనియర్ లోపల విన్ అయితే విన్ అయిన అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. గత వీడియోలో చెప్పినట్టుగా మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ ఇవన్నీ క్లియర్గా ఉండాలి. అవన్నీ చెక్ చేసి మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ లోపల వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఓమ్ మిలియనియర్ లోపల రఫల్ ఐడి విన్ అయిన వాళ్ళు, అలాగే సెకండ్ ప్రైజ్ 5 lakh దరమ్స్, అలాగే చూడొచ్చు ఇక్కడ విన్ అయిన వాళ్ళు, దీని యొక్క లాటరీ ఫొటోస్ అనేది ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ఓమ్ మిలియన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మనం ఓమ్ మిలియనియర్ అనే లాటరీ రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి, సో మీరు ముందుగా గూగుల్ లోపల ఇక్కడ ఓమ్ మిలియనియర్ అని టైప్ చేయండి. చూడండి ఇక్కడ ఓమ్ మిలియన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి.
సో మీకు ఇట్లా డిస్ప్లే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఓ మిలియనర్ అని, ఇక్కడ దాని లోగో ఉంది, ఓ మిలియనర్ లోగో ఉంది. సో దీనిపైన ప్రెస్ చేయండి. చూడండి ప్లస్ మీరు గూగుల్ లోపల ఓ మిలియనర్ అని టైప్ చేశాక మీకు డిస్ప్లే ఇట్లా వస్తుంది. చూడండి, రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి 3 లైన్స్ ఉన్నాయిగా, ఈ లైన్స్ పైన ప్రెస్ చేయండి. సో మీకు ఇట్లా వస్తుంది. పాత వాళ్ళైతే సైన్ ఇన్ ఉంది, కొత్త వాళ్ళైతే రిజిస్టర్ నౌ ఉంది. సో ఈ రిజిస్టర్ నౌ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ ఫుల్ నేమ్లో మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వండి. చూడండి, నా ఫుల్ నేమ్ ఇస్తాను. చూడండి, నా ఫుల్ నేమ్ ఇచ్చాను. అలాగే ఇక్కడ ఇండియన్ అయితే ఇండియా మొబైల్ నెంబర్, దుబాయ్లో ఉంటే దుబాయ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ ఉంది కదా, ఈ రెండింటి పైన ప్రెస్ చేసి అలాగే రిజిస్టర్ ఉంది కదా, ఈ రిజిస్టర్ పైన ప్రెస్ చేయండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా డిస్ప్లే వస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓ మిలియనర్ టికెట్ ధర వచ్చేసి 25 dirhams ఉంది. సో విన్ ఓవర్ 100 మిలియన్ dirhams వరకు మీరు విన్ కావచ్చు బై గ్రీన్ సర్టిఫికేట్. చూడండి, ఇక్కడ ప్రైజ్ మనీ 1 million dirhams గ్రాండ్ ప్రైజ్, అలాగే రఫిల్ ఐడి ఉంది. సో లైవ్ డ్రా ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు దుబాయ్ టైం లోపల, మన ఇండియా లోపల 9:30 అవుతుంది. సో ఇది డిస్ప్లే వచ్చింది. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ లైన్స్ ఉన్నాయి, ఈ లైన్స్ పైన ప్రెస్ చేయండి. మనం లాగిన్ అవ్వాలి. ఇప్పుడు ఈ సైన్ ఇన్ పైన ప్రెస్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి కాబట్టి మీకు డిస్ప్లే ఇట్లా వచ్చింది. ఇక్కడ మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు అలాగే మీ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. నేనైతే నా యొక్క మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాను. చూడండి, నేనైతే నా యొక్క మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాను. సో డిస్ప్లే ఇట్లా వచ్చింది. చూడండి, ఇది ఓ మిలియన్ నెక్స్ట్ డ్రా, ఇది ఓ మిలియన్ గురించి. నెక్స్ట్ డ్రా వచ్చేసి ఇంకా 4 days ఉంది. చూడండి, లైవ్ డ్రా ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు ఉంటుంది. చూడండి, టికెట్ ధర వచ్చేసి 25 dirhams, 2 million వరకు గెలవచ్చు. అసలు ప్రైజ్ మనీ ఎలా ఉందనేది మనం చూద్దాం. చూడండి, ఇందులో మీ యొక్క పర్సనల్ ప్రొఫైల్ ఉంటుంది. మీరు ఏమైనా టికెట్ తీస్తే ఇందులో మీ యొక్క టికెట్ నెంబర్స్ ఉంటాయి. మై వాలెట్ ఉంది కదా, ఈ మై వాలెట్ పైన ప్రెస్ చేయండి. సో చూడండి, మీరు ఏమైనా గెలిస్తే ఇందులో ఉంటుంది. వీడియో ట్రాన్స్ఫర్, బ్యాంక్ విత్ డ్రా ఏమైనా ఉంటే ఇందులో చూసుకోవచ్చు. అలాగే కొంచెం కిందికి రండి. టోటల్ విన్నింగ్స్ 0 ఉంది, అంటే నేనేం ఇంకా విన్ కాలేం కాబట్టి 0 ఉంది. సో విన్నింగ్ ప్రైజ్ చూడండి, ఇక్కడ 7 నెంబర్స్కు 7 నెంబర్స్ మ్యాచ్ అయితే 100 million dirhams, అలాగే 6 నెంబర్స్ మ్యాచ్ అయితే 5 lakh dirhams, 5 నెంబర్స్ మ్యాచ్ అయితే 5000 dirhams, 4 నెంబర్స్ మ్యాచ్ అయితే 500 dirhams, అలాగే 3 నెంబర్స్ మ్యాచ్ అయితే 10 dirham. కింద రఫిల్ ఐడి కూడా ఉంది 1 lakh dirhams. సో ప్రతి వారం ఒక్కరికి రఫిల్ ఐడి ఉంటుంది 1 lakh dirhams. చూడండి, సో ఇది ప్రైజ్ మనీ. మరి ఇప్పుడు మనం టికెట్ ఎలా బుక్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ బై నౌ ఉంది కదా, ఈ బై నౌ పైన ప్రెస్ చేయండి. చూడండి, బై గ్రీన్ సర్టిఫికేట్ అని వచ్చింది. టికెట్ ధర 25 dirhams. మీకు ఒక టికెట్ కావాలంటే ఇక్కడ 1 ఉంది. ఒకవేళ 2 టికెట్లు కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి, 2 అవుతుంది. ఒకవేళ మనం సింగిల్ టికెట్ కాబట్టి మైనస్ పైన ప్రెస్ చేయండి. అలాగే ఇక్కడ బై నౌ ఉంది కదా, ఈ బై నౌ పైన ప్రెస్ చేయండి. మీరు బై నౌ పైన ప్రెస్ చేశాక ఇట్లా వస్తుంది. చూడండి, మనం ఒక టికెట్ కాబట్టి ఇక్కడ 1 to 44 నెంబర్స్ ఉన్నాయి. ఇందులో మనం ఏవైనా 7 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 1 to 44 నెంబర్స్ లోపల మనం ఏమైనా 7 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. మీకు నచ్చిన 7 నెంబర్స్ చూశారు కదా, 7 నెంబర్స్ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత కొంచెం కిందికి రండి. ఇక్కడ యాడ్ టు కార్ట్ ఉంది కదా, ఈ యాడ్ టు కార్ట్ పైన ప్రెస్ చేయండి. చూడండి, మీరు టికెట్ ధర 25 dirhams, మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ 7 నెంబర్స్. చూడండి, ప్రైజ్ మనీ వచ్చేసి 100 million dirhams, అలాగే టోటల్ అమౌంట్ 25 dirhams టికెట్. సో ఆ తర్వాత ఇక్కడ టోటల్ అమౌంట్ ఉంది 25 dirhams, అలాగే చెక్అవుట్ ఉంది కదా, ఈ చెక్అవుట్ పైన ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చెక్అవుట్ పైన ప్రెస్ చేశాక మీకు ఇట్లా అడుగుతుంది. సో ఇందులో మీ యొక్క కార్డ్ నెంబర్ ఇవ్వండి, అలాగే కార్డ్ యొక్క మంత్ ఎక్స్పైర్ డేట్, అలాగే ఏ సంవత్సరం ఎక్స్పైర్ అవుతుంది ఇవ్వండి. ఏటీఎం వెనుకలున్న 3 నెంబర్స్ ఇచ్చి ఇక్కడ 25 dirhams ఉంది కదా, మేక్ పేమెంట్, ఈ మేక్ పేమెంట్ పైన ప్రెస్ చేయండి. మీ యొక్క టికెట్ అనేది సక్సెస్ఫుల్గా బుక్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా టికెట్ బుక్ చేసుకున్నాక వెనక్కి రండి. మీ యొక్క టికెట్ ఎందులో ఉందనేది దీనిపైన 3 lines ఉన్నాయి కదా, ఆ
ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ మీరు తీసిన టికెట్స్ ఇందులో ఉంటాయి. నేనైతే కొన్ని టికెట్స్ తీశాను. చూడండి ఇంతకుముందు టికెట్స్ తీశాను. మై నెంబర్స్ పైన ప్రెస్ చేయండి. చూడండి ఇవి నేను తీసిన టికెట్స్. సో ఇందులో నాకు ఎలాంటి నెంబర్స్ మ్యాచ్ కాలేదు. ఇది నేను తీసిన టికెట్స్. మై వాలెట్ అంటే దీనిపైన ప్రెస్ చేయండి. చూడండి ఇది మై వాలెట్ అంటే మీరు ఏమైనా విన్నింగ్ బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నుండి కూడా మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. బై నౌ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. యూజర్ ట్రాన్స్ఫర్, ఒకవేళ బ్యాంక్ నుండి అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇందులో ఉంటుంది ప్రాసెస్. చూడండి దీనిపైన ప్రెస్ చేయండి. చూడండి బ్యాంక్ విత్డ్రా మినిమం 500 dirhams స్టార్టింగ్ నుండి, అంటే 500 dirhams ఉంటే మీరు బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరి పేరు అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వారి పేరు, సిటీ, అలాగే కంట్రీ, బ్యాంకు నేమ్, వారి యొక్క అకౌంట్ నెంబర్, అలాగే ఐబిఎన్ నెంబర్, కింద స్విఫ్ట్ కోడ్ ఉంది, అది ఇచ్చి కంటిన్యూ బ్యాంక్ టు ట్రాన్స్ఫర్ అని కొట్టండి. ఆటోమేటిక్గా మీరు గెలుచుకున్న అమౌంట్ అనేది మీరు ఇచ్చిన బ్యాంకులకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది బ్యాంక్ విత్డ్రా గురించి. చూడండి ఇది టోటల్ విన్నింగ్స్ 0 ఉంది. నేనేం విన్ కాలేం కాబట్టి ఇక్కడ 0 చూపిస్తుంది. మీరేమైనా విన్ అయి ఉంటే ఇక్కడ మీకు చూపిస్తుంది. టికెట్ బుక్ చేసుకున్నాక ఒకవేళ లాగౌట్ కావాలనుకుంటే మళ్ళీ ఈ 3 లైన్స్ పైన ప్రెస్ చేయండి. కొంచెం కిందికి రండి, ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి సైన్ అవుట్ ఉంది కదా, ఈ సైన్ అవుట్ పైన ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా సైన్ అవుట్ అయిపోతుంది. సో చూసారు కదా, సైన్ అవుట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లాటరీ గురించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియో తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.